డొనాల్డ్ ట్రంప్‌కు కోపం వచ్చింది. ఎంతగా అంటే ఆ దేశాల ప్రజలను శాశ్వతంగా ఇకపై అమెరికాలో అడుగు పెట్టనీయబోమని శపథం చేసేంతగా. మీ వల్లే మా దేశం సర్వనాశనం అయిపోతుందంటూ సొంత సోషల్ మీడియాలో విరుచుకుపడిన ట్రంప్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ పైన శాశ్వతంగా ఇమ్మిగ్రేషన్ బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటా థర్డ్ వరల్డ్ దేశాలు? వాటిలో మనం కూడా ఉన్నామా? ట్రంప్ అన్నంత పని చేస్తే ఈ దేశాల ప్రజలు అమెరికాకు రాకుండా శాశ్వతంగా తలుపులు మూసేసినట్లేనా? థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్లో మునిగిపోయిన అమెరికాను వైట్ హౌస్ కాల్పుల ఘటన ఒక్కసారిగా షేక్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనం సమీపంలోనే నేషనల్ గార్డ్స్పై కాల్పులకు తెగబడడంతో అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. వలసవాదుల పేరెత్తితేనే ఒంటికాలిపై లేచే ట్రంప్కు ఈ కాల్పుల ఘటన మరింత చిర్రెత్తుకొచ్చేలా చేసింది. బైడెన్ పాలనలో అమెరికాలో కుప్పలు తెప్పలుగా ప్రవేశించిన ఇమ్మిగ్రెంట్స్, శరణార్థుల వల్లే దేశం అల్లకల్లోలంగా మారిపోయిందని ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అమెరికాను వలసవాద రహిత దేశంగా మార్చేయాలన్న ఆలోచన ఆయన మెదడులో మళ్లీ పురుడు పోసుకుంది. వెంటనే సొంత సోషల్ మీడియా ట్రూత్ వేదికగా కీలక ప్రకటన చేశారు. మూడో ప్రపంచ దేశాల నుంచి ఇమ్మిగ్రేషన్ను శాశ్వతంగా నిలిపివేస్తామని ఆయన ప్రకటించారు. బైడెన్ హయాంలో దేశంలోకి చొరబడ్డ ఇమ్మిగ్రెంట్స్ను గెంటేస్తామని, తమ దేశానికి ప్రమాదకరంగా మారిన వలసవాదులందరి భరతం పడతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఆయన థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రస్తావన చేశారు. ఈ దేశాల నుంచి ఒక్కరిని కూడా అమెరికాలో అడుగు పెట్టనీయబోమన్నారు. ఈ ఒక్క విషయంలోనే ట్రంప్ ప్రకటనలో క్లారిటీ మిస్ అయింది. ట్రంప్ మనసులో ఉన్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏంటి? ఏ దేశాల నుంచి వలసవాదులు తమ గడ్డపై అడుగు పెట్టకూడదని ట్రంప్ కోరుకుంటున్నారు? ఇదే అంతు పట్టడం లేదు. ఎందుకంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటూ అధికారికంగా ప్రపంచపటంలో ఒక్క దేశం కూడా ప్రస్తుతం లేదు. వాస్తవానికి ఈ పదం అవుట్డేటెడ్ అని చెప్పాలి. ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయంలో కొన్ని దేశాలను అవి మద్దతిచ్చిన దేశాలతో కలిసి ఇలా పిలిచేవాళ్ళు. కోల్డ్ వార్ కాలంలో అమెరికాకు మద్దతు ప్రకటించి ఆ దేశంతో నడిచిన దేశాలను ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని పిలిచేవాళ్ళు. అప్పట్లో పశ్చిమ యూరోప్ దేశాలు, జపాన్, ఇతర నాటో దేశాలు అమెరికా వెంట ఉన్నాయి. ఇక రష్యా విచ్ఛిన్నం కాకముందు సోవియట్ యూనియన్తో కలిసి నడిచిన దేశాలను సెకండ్ వరల్డ్ కంట్రీస్గా పిలిచేవాళ్ళు. తూర్పు యూరోప్తో పాటు కొన్ని సందర్భాల్లో చైనా కూడా ఈ జాబితాలో ఉండేది. ఇక ట్రంప్ చెబుతున్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ దగ్గరకు వద్దాం. అటు అమెరికాతో పాటు ఇటు సోవియట్ యూనియన్, రెండు దేశాల పంచనా చేరకుండా ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో న్యూట్రల్గా వ్యవహరించిన దేశాలను థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పేవాళ్ళు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాతో పాటు మిడిల్ ఈస్ట్లోని అనేక దేశాలు ఇలా న్యూట్రల్గా ఉండిపోయాయి. ఈ జాబితాలో మన దేశం కూడా ఉంది. కోల్డ్ వార్ కాలంలో మన దేశం థర్డ్ వరల్డ్ కంట్రీనే. మరి ట్రంప్ మనల్ని కూడా అమెరికా రాకుండా అడ్డుకుంటారా? ట్రంప్ ఏ ఉద్దేశంతో థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే మాట వాడారో తెలియదు, కానీ ఈ పేరుతో కొన్ని దేశాలను పరిగణించడం మాత్రం యావత్ ప్రపంచం ఎప్పుడూ మానేసింది. ఎందుకంటే యుద్ధాలు చేసే దేశాలకు లేక కూటములకు మద్దతిచ్చే అంశం ఆధారంగా దేశాలను విభజించడం మోడర్న్ వరల్డ్కి సరిపోయే అంశం కాదు. రాజకీయం, ఆర్థికంగా చూసుకున్నా కూడా కొన్ని దేశాలపై మూడో ప్రపంచ దేశాలు అని ముద్ర వేయడం ఆధునికత అనిపించుకోదు. అందుకే ప్రపంచ స్థాయి సంస్థలైన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకులు ఏ ఒక్క దేశాన్ని కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ పేరుతో పిలవవు, అలా గుర్తించవు. మరి స్వయంగా అమెరికా అధ్యక్షుడే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్న మాటను ఎందుకు ఉపయోగించారు? ట్రంప్ ఎన్ని శాంతి వచనాలు పలికినా, యుద్ధాలు ఆపినట్లు స్టేట్మెంట్స్ ఇచ్చినా అమెరికా చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ దేశ పాలకులకున్న యుద్ధ కాంక్ష ఎలాంటిదో అర్థమవుతుంది. ఇరాక్ నుంచి సిరియా వరకు, గాజా నుంచి యుక్రెయిన్ వరకు అమెరికా ప్రత్యక్షంగానో పరోక్షంగానో యుద్ధం ముసుగేసుకునే కనిపిస్తుంది. ట్రంప్కు ఇంకా ఆ వాసనలు పోలేదనుకుంటా. అందుకే థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ఇమ్మిగ్రెంట్స్ను తమ దేశంలోకి రానియబోమని చెబుతున్నారు. వాస్తవానికి ప్రపంచ దేశాలను అభివృద్ధి సూచికల ఆధారంగా గుర్తిస్తారు. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్, ఇలా ఉంటుంది జాబితా. ఐక్యరాజ్య సమితి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని కొన్ని దేశాలను గుర్తించింది. వీటిని ఎల్డీసీలు అంటారు. ఆ దేశానికి ఉన్న ఆర్థిక వనరులు, అభివృద్ధి నమూనాలు, స్థూల జాతీయోత్పత్తి, ఇలా అన్ని సూచీలను పరిగణలోకి తీసుకుని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ జాబితాను రూపొందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 44 దేశాలు ఈ లిస్టులో ఉంటే వాటిలో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటి. వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపిన వ్యక్తి అమెరికాలో ఉంటున్న ఆఫ్ఘన్ శరణార్థి. అందుకే ట్రంప్ ఆ దేశంపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రస్తావన కూడా తెచ్చారు.
ట్రంప్ తీరు చూస్తుంటే వైట్ హౌస్ ఘటనను అడ్డం పెట్టుకుని ఇమ్మిగ్రేషన్ పాలసీని మరింత కఠినంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ట్రంప్ వలస విధానాలతో విసిగిపోయారు. కాల్పుల ఘటనతో నిబంధనలను మరింత కఠినతరం చేస్తే భారత్తో పాటు డాలర్ డ్రీమ్స్పై ఆధారపడిన ఎన్నో దేశాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ పేరుతో మన దేశం నుంచి శాశ్వతంగా ఇమ్మిగ్రెంట్స్ రాకుండా ట్రంప్ అడ్డుకోకపోవచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ను టైట్ చేయడం ద్వారా ఇమిగ్రేషన్ ఇష్యూస్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.